తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. రైల్వే స్టేషన్కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు చైన్ను చోరీ చేశాడు దొండగుడు. పందలపాకు చెందిన దంపతులు రైల్వే స్టేషన్కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గొలుసు లాగేసుకునే సమయంలో అదుపు తప్పి బోధికాలలో పడిపోయారు దంపతులు. ఇద్దరికీ పెద్దగా గాయాలు కాకపోయినా 3 కాసులు బంగారం పోయినట్లు బాధితులు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. పరిగి పోలీస్ స్టేషన్ నుండి అమరవీరుల చౌరస్తా, గాంధీ చౌక్ గుండా 2K రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులు, పట్టణవాసులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. రాజ్యాంగంలో ఉండేవి ప్రాథమిక హక్కులు మాత్రమే కాదన్నారు. వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సీఎం కొనియాడారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. ఆ మహనీయుని ఆత్మస్ఫూర్తికి నివాళులర్పిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తగూడెం మండలంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జనసేన నేతలు పర్యటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాను కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల తుఫాన్ను విజయవంతంగా ఎదుర్కోగలిగామని విప్ హరిప్రసాద్, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించి 3 రోజుల పాటు తగిన సౌకర్యాలు కల్పించామన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. కర్నూలులో జరిగిన ప్రమాదంతో జిల్లా వ్యాప్తంగా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని ఓ బస్సును సీజ్ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా పొన్నాల దాబా వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యూనిటీ ఫర్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సతీష్ కుమార్ ప్రారంభించారు. ఎస్పీ ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రింగ్ రోడ్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు 3 కిలోమీటర్ల పరుగు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. దేశానికే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు స్ఫూర్తిదాయకం, ప్రశంసనీయమని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధుల్లో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేకంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కోనసీమలో చేపట్టిన వాటర్ గ్రిడ్ పైప్ లైన్ నిర్మాణ పనులు, హైవే విస్తరణ పనులకు ఆటంకం లేకుండా చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో జాతీయ రహదారుల ఇంజనీర్ల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. నిధులు దుబారాకు ఆస్కారం లేకుండా స్పష్టమైన అవగాహనతో అంచనాలకు రూపకల్పన చేయాలన్నారు. మోంతా తుఫాను కారణంగా పెందుర్తిలో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితుల్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పరామర్శించారు. వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ధర్మవరంలో గాంధీనగర్ నుంచి కాలేజీ సర్కిల్ వరకు ఐక్యతా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా జలాశయం నుండి పెన్నా నదికి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని అనంతపురంలో సర్దార్ 150వ యూనిటీ మార్చ్ చేపట్టారు. ఈ ర్యాలీ ఆర్ట్స్ కాలేజీ నుంచి టవర్ క్లాక్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మోంతా తుఫాను అనంతరం నష్టాన్ని అంచనా వేయడానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కోనసీమ జిల్లా కొత్తపల్లిలో పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి, ఇతర పంటలను స్వయంగా పరిశీలించారు. జరిగిన నష్టాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నివేదిస్తున్నామని, రైతులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంత్రి కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రిని ఆయన కలిశారు. ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ సమీకరణలపై ఇరువురు చర్చించుకున్నారు.
భద్రాచలం సీతారాములు వారిని ఐఆర్ఎస్ అధికారి ప్రభాత్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాములు వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన కాంగ్రెస్ నేత అన్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభావిత ప్రాంతాలైన దమ్మనపల్లి, సుంకేసులపల్లి గ్రామాల్లో పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. షాద్నగర్ పట్టణ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలో కొత్తూరు, నందిగామ, కేశంపేట మండలాలకు సంబంధించి 23,24,000 చెక్కులను 65 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అందజేశారు. హనుమకొండలో ముంపు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. సమ్మయ్య నగర్ ప్రాంతంలో ముంపు బాధితులకు కలెక్టర్ను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ గతి పట్టిందని కలెక్టర్ను బాధిత మహిళలు ప్రశ్నించారు. ఇటీవల గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారులుగా ఎంపికైన 16 మందికి మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేసి వారిని సత్కరించారు. విధుల్లో నిబద్ధత, నిజాయితీ, పారదర్శకంగా పనిచేయాలని మంత్రి పొన్నం సూచించారు. బేగంపేటలోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లాట్ బాల్కనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుస్తులను ఆరేసిన చోట అకస్మాత్తుగా మంటలు రావడంతో ఫ్లాట్లో ఉన్న వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో చిన్నారి అక్కడే ఉండటంతో అపార్ట్మెంట్ వాసులు సురక్షితంగా కాపాడారు. దేశ సమైక్యత, ఐక్యత కోసం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. సర్దార్ జయంతిని పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో ఐక్యత 2K రన్ నిర్వహించారు. ఐక్యత రన్లో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని అభినందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏకతా దివస్ రన్ ఫర్ యూనిటీ 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నస్పూర్ నుండి సీసీ టౌన్షిప్ వరకు 2K రన్ కొనసాగింది. 2K రన్లో యువత, క్రీడాకారులు, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెదక్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2K రన్లో స్థానిక యువత, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సమాజంలో పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణంలోని వివిధ పాఠశాలకు చెందిన 500 మంది విద్యార్థులతో కలిసి పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పాత ఈనాడు ఆఫీసు వద్ద ప్రారంభమైన ర్యాలీ ఫిష్ మార్కెట్ సర్కిల్ వరకు కొనసాగింది. వరంగల్ నగరంలో కురిసిన పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అయినా విధులకు వెళ్లాలనే సంకల్పంతో ట్రాఫిక్ మహిళా పోలీస్ ఆ వరదలోనే విధులకు వెళ్లింది. నడుములో తుడు నీళ్లలో వరద ఉందని కుటుంబ సభ్యులు వారించినా వినకుండా విధులకు హాజరైంది. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త నడుచుకోవాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేయడంలో చేసిన అవిశ్రాంతి కృషికి గుర్తింపుగా ఆయన్ను భారత ఉక్కు మనిషిగా అభివర్ణిస్తారని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ అన్నారు. సర్దార్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చూపిన దార్శనికత, క్రమశిక్షణ, నిబద్ధత ఇవాళ ప్రతి ప్రభుత్వోద్యోగికి ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి కేబీ చౌక్ మీదుగా ఈ పరుగు పందెం నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పోలీసు ఆధ్వర్యంలో ఏకతా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద నుంచి మార్కెట్ సెంటర్ వరకు సంయుక్త ర్యాలీని చేపట్టారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు అధికారులతో కలిసి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.